గుడ్ మార్నింగ్ టు ఆల్. లాస్ట్ క్లాస్ లో మనం ఎలక్ట్రోకెమిస్ట్రీ అనేటువంటి చాప్టర్ గురించి మాట్లాడుతున్నాం. ఎలక్ట్రోకెమిస్ట్రీ దాంట్లో ఫండమెంటల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేసాం. ఏంటో ఫండమెంటల్స్, ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే ఏంటో చూసాం. ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఇక్కడ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇక్కడ ఆ ఎలక్ట్రోడ్ సంబంధించి ఏముంటది అనేటువంటి చూసినట్లయితే దానికి రిడక్షన్ పొటెన్షియల్ అండ్ అక్కడ జరిగేటువంటి ప్రాసెస్ ని బట్టి దానికి ఆక్సిడేషన్ పొటెన్షియల్ అనేటువంటిది మనం చెప్పడం జరిగింది. ఇక్కడ ఇది ఏదైతే ఉందో అంటే దట్ మీన్స్ ఏదన్నా ఒక ఎలక్ట్రోడ్ ని దాని యొక్క ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ లో డిప్ చేసినప్పుడు ఈ ఫార్మేషన్ అయినటువంటి కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో విచ్ ఇస్ కాల్డ్ ఆఫ్ సెల్. దీన్ని ఏమని చెప్తామంటే ఆఫ్ సెల్ కి చెప్తాడు. ఫస్ట్ సపోజ్ జింక్ రాడ్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని జింక్ సల్ఫేట్ సొల్యూషన్ లో డిప్ చేసినప్పుడు ఇక ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అనేటువంటి జనరేట్ అవుతుంది. మనం ఏదైనా సరే దానికి సంబంధించి ఆ యొక్క పొటెన్షియల్ ని మనం మెజర్ చేయలేమండి. ఏది మాత్రమే మెజర్ చేయగలం అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ మాత్రమే మెజర్ చేయగలం. ఖచ్చితంగా పొటెన్షియల్ డిఫరెన్స్ అనేటువంటిది మనం చెప్పాలంటే ఎనీ సెల్ ఈస్ కన్సిస్ట్స్ ఆఫ్ టూ ఆఫ్ సెల్స్ అండి. ఖచ్చితంగా మనం దీనికి ఎంత అయితే ఉన్నది చెప్పాలి అంటే మనం ఏం చేయాలంటే దానికి అనుగుణంగా ఇంకొక ఆఫ్ సెల్ ని దాని పక్కన ప్లేస్ చేయలేము. దాని పక్కన ప్లేస్ చేసినట్లయితే మనకి ఆ రెండింటికి ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ మాత్రమే మెజర్ చేయగలం. అంతేగాని దీని యొక్క పొటెన్షియల్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ గా మనం ఫైండ్ అవుట్ చేయలేం. దీనికి ప్రతి దానికి కూడా ఏముంటదంటే అక్కడ జరిగేటువంటి రియాక్షన్ బట్టి అక్కడ రిడక్షనా లేకపోతే ఆక్సిడేషన్ అనేటువంటిది డిపెండ్ అవుతుంది. ఇది ఎలా డిపెండ్ అవుతుంది, అసలు ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేటువంటిది వన్ బై వన్ మనం ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. అయితే ఫస్ట్ ఎలక్ట్రోకెమికల్ సెల్స్ గురించి మాట్లాడినట్లయితే దాంట్లో గ్యాల్వానిక్ సెల్ గురించి మాట్లాడదాం. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. గ్యాల్వానిక్ సెల్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 4 మార్క్స్ వచ్చినాయి. క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే వాట్ ఆర్ గ్యాల్వానిక్ సెల్, హౌ దే ఆర్ వర్కింగ్ అని అడుగుతాడు. Galvanic cell means it is a electrochemical cell which converts the electrical energy to chemical energy to electrical energy. Galvanic cell is a electrochemical cell which converts the chemical energy to electrical energy. It converts the chemical energy to electrical energy by redox reaction. A redox reaction redox means there is a reduction reaction taking place. At the same time there is a oxidation reaction is taking place. It is nothing but అక్కడ ఏం జరుగుతుందంటే ఒక సెల్ ఒక ఆఫ్ సెల్ లో మనకి రిడక్షన్ జరిగినట్లయితే రెండో ఆఫ్ సెల్ ఏం జరుగుతుందంటే ఆక్సిడేషన్ అనేటువంటి జరుగుతుంది. ఇది ఎలా జరుగుతుంది, దీనికి అసలు ఉన్నటువంటి విషయాలు ఏంటి అనేటువంటి దాన్ని చూడడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మన యొక్క కన్స్ట్రక్షన్ ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. తీసుకున్నట్లయితే ఇట్ ఈస్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దట్ డానియల్ సెల్. గ్యాల్వానిక్ సెల్ ఇస్ డానియల్ సెల్. The example is Daniel cell. ఈ యొక్క డానియల్ సెల్ అనేటువంటి దాంట్లో ఇది ఎలా మేడప్ అవుతుంది అనేటువంటి విషయం చూసుకున్నట్లయితే ఇక్కడ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఆల్రెడీ మనం చెప్పినటువంటి విషయమే. ఎనీ సెల్ ఈస్ కన్సిస్ట్స్ ఆఫ్ 2 ఆఫ్ సెల్స్. ఆ 2 ఆఫ్ సెల్స్ దీంట్లో ఏమేమి ఉంటాయి అనేటువంటిది మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం. Here construction of Daniel cell is like this.
Here in the Daniel cell, what happens here? In one vessel, zinc rod, it is zinc electrode. It is nothing but that rod is said to be electrode. ఇక్కడ జింక్ అనేటువంటి మనకి ఎలా ఉంటుందంటే ఇలా వైట్ కలర్ లో ఉంటుంది కాబట్టి నేను దీంతో ఇండికేట్ చేయడం జరుగుతుందండి. జింక్ రాడ్ ఈస్ డిప్డ్ ఇన్ దట్ జింక్ సల్ఫేట్ సొల్యూషన్ which is zinc rod. జింక్ రాడ్ ని దేంట్లో డిజాల్వ్ చేశారు, దేంట్లో డిప్ చేశానంటే జింక్ సల్ఫేట్ సొల్యూషన్ లో డిప్ చేశాను. ఇంకొక ఆప్షన్ ఏముంటుందంటే which is another vessel. Here there is a copper rod which is copper rod. ఇది యాక్చువల్ గా మనకి ఈ కలర్ తో ఇండికేట్ చేయొచ్చు. కాపర్ అనేది మనం చూడడానికి ఈ రకంగా ఉంటుంది కాబట్టి కాపర్ రాడ్ ఈజ్ డిప్డ్ ఇన్ దట్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఎలా ఉంటుందంటే మనకి బ్లూ కలర్ లో ఉంటుంది. హియర్ విచ్ ఇస్ ఏ కాపర్ రాడ్ which is copper rod, Cu rod. Here which is dipped in that CuSO4 solution. దేంట్లో డిప్ చేసామండి CuSO4 సొల్యూషన్ లో డిప్ చేసి ఈ రెండింటిని సాల్ట్ బ్రిడ్జ్ తో కనెక్ట్ చేస్తాం. సాల్ట్ బ్రిడ్జ్ లో అగర్ అగర్ సొల్యూషన్ అనేటువంటి క్రియేట్ చేస్తాం which is salt bridge. Salt bridge. These two electrodes are externally connected to wire. ఏం చేస్తాం అంటే ఎక్స్టర్నల్ గా వైర్ తో వీటిని కనెక్ట్ చేస్తాం. ఇది మామూలుగా దీని యొక్క కన్స్ట్రక్షన్ ఏముంటాయని దాన్ని చూసినట్లయితే ఇక్కడ జింక్ సల్ఫేట్ రెండు వెజల్స్ ఒకదాంతో కనెక్షన్ లో ఉంటాయి. ఇక్కడ ఏముంటదమ్మా అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఒక వెజల్ లో జింక్ సల్ఫేట్ సొల్యూషన్ లో జింక్ రాడ్ అనేటువంటిది డిప్ చేస్తాం. కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ లో కాపర్ రాడ్ అనేటువంటిది డిప్ చేస్తాం. డిప్ చేసిన తర్వాత ఇక్కడ జరిగే ప్రాసెస్ ఏంటి అనేటువంటి దాన్ని చూసినట్లయితే హియర్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏదైతే ఉంటుందో అది ఈ డైరెక్షన్ లో ఉంటది. Which is taken as anode. Anode దగ్గర ఎప్పుడు కూడా ఏం జరుగుతుందంటే ఆక్సిడేషన్ జరుగుతుంది. ఆక్సిడేషన్ which is negative, which is positive, which is but cathode. ఏదైతే ఉందో దాన్ని యానోడ్ అనేది దీన్ని ఏమంటామంటే క్యాథోడ్ అని. ఇక్కడ ఏం జరుగుతుందంటే రిడక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఇది ఇలా కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఒక గ్యాల్వామీటర్ ప్లే చేసినట్లయితే రీడింగ్ అనేటువంటి చూడండి వోల్ట్ మీటర్ అనేటువంటి దాన్ని ప్లే చేస్తున్నాను. ప్లే చేసినప్పుడు ఇక్కడ జరిగేటువంటి విషయాలు ఏంటంటే మనకి ఈ యొక్క ప్రాసెస్ అంతా జరిగినప్పుడు zinc rod provide 2 electrons for this reaction. Here Zn is converted to an anode. What happening here? అనేటువంటి దాన్ని చూసినప్పుడు ఈ రకంగా జరగడానికి అవకాశం ఉందండి. అది ఏంటనేటువంటి చూద్దాం. ఇదేమన్నా అండి CuSO4 సొల్యూషన్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక కెమికల్ రియాక్షన్ చూసినట్లయితే at anode oxidation reaction is taking place. Oxidation ఏం జరుగుతుందంటే here Zn is a solid
Zn zinc rod అనేటువంటిది ఏదైతుందో సాలిడ్ which is converted into Zn2 plus 2 electrons in అక్కడ రియాక్షన్ జరిగినప్పుడు Zn అనేటువంటిది రియాక్షన్ జరగడానికి 2 ఎలక్ట్రాన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ 2 ఎలక్ట్రాన్స్ ఎలా ఉంటాయంటే ఈ రకంగా మనకి ఫ్లో ఉంటుంది. ఎలక్ట్రాన్ ఫ్లో అనేటువంటిది ఈ రకంగా ఉంటుంది. అంటే ఎలక్ట్రాన్స్ ఇక్కడ నుంచి మనకి ఫ్లో అనేటువంటిది ఈ రకంగా ఉంటుందండి. విచ్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ఎప్పుడైతే ఎలక్ట్రాన్ ఫ్లో అయినాయో ఈ యొక్క రాడ్ అనేటువంటిది జింక్ సల్ఫేట్ లో ఇమ్మెర్స్ అయిపోతుంది. అంటే క్రమక్రమంగా ఎప్పుడైతే దీంట్లో ఎలక్ట్రాన్స్ కోల్పోయింది ఇది ఏమైపోద్ది కరిగిపోయి దీంట్లో మొత్తం డిజాల్వ్ అయిపోద్ది. ఈ డిజాల్వ్ అయిపోయినప్పుడు Zn అనేటువంటి సాలిడ్ స్టేట్ లో ఉన్నది కాస్త దేంట్లో మారిపోద్దండి Zn2+ లో మారి ఆక్వస్ స్టేట్ లోకి మారిపోద్ది. అదే టైంలో అటు యానోడ్ దగ్గర క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుందని అనేటువంటి చూద్దాం. క్యాథోడ్ దగ్గర ఇది పాస్ చేసినటువంటి ఎలక్ట్రాన్స్ ఇలాగా ఈ కాపర్ రాడ్ ఏదైతే ఉందో దాని గుండా ట్రావెల్ చేసి CuSO4 లో ఉన్నటువంటి Cu2+ తో రియాక్ట్ అవుతాయండి. Cu2+ తో ఆ రెండు ఎలక్ట్రాన్స్ రియాక్ట్ అవుతాయి. రియాక్ట్ అయినట్లయితే ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది Cu కి కన్వర్ట్ అవుతుంది. అట్ యానోడ్ దగ్గర జరిగినటువంటి విషయం ఏంటంటే హియర్ Cu2+ actually which is in that the aqueous phase లో ఉన్నటువంటి Cu2+ అనేటువంటిది ఆ 2 ఎలక్ట్రాన్స్ ని తీసుకుని which is converted into Cu solid plus అదే Cu solid గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఎప్పుడైతే రెండు ఎలక్ట్రాన్ తీసుకుందో ఇక్కడ ఏం జరుగుతుందంటే కాపర్ సల్ఫేట్ లో సొల్యూషన్ ఉంది కదా ఇక్కడ కాపర్ అనేటువంటిది ఇక్కడ కింద డిపాజిట్ అవుతుంది. ఇలాగా డిపాజిట్ అవుతుంది. By taking that electrons which is converted into solid form. These are the reaction carried out at that anode and cathode. Final reaction ఏమవుతుందండి overall reaction is said to be ఏమైంది Zn solid plus Cu2 plus 2 electrons right side ఏముంది Zn2+ which is aqueous plus 2 electrons plus Cu solid కదా 2 electrons cancel అయినట్లయితే overall cell reaction is like this Zn2+ Cu2+ aqueous and solid gives rise to Zn2+ aqueous plus Cu. This is called overall cell reaction. Overall గా ఇక్కడ సెల్ రియాక్షన్ చూసినట్లయితే మనకి ఈ రకమైనటువంటిది రావడానికి అవకాశం ఉంది. మా ఇక్కడ గాల్వానిక్ సెల్ కన్స్ట్రక్షన్ చూసినట్లయితే ఎలా ఉందనేటువంటిది మాట్లాడాం. ఇక్కడ ఏం జరుగుతుంది ఎప్పుడైతే మనం ఇలా డిప్ చేసి దీన్ని కనెక్ట్ చేసామో మనకి ఇక్కడ ఈ రకమైనటువంటిది జరుగుతుందండి. ఈ రకమైనటువంటిది జరిగి EMF అనేటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది ఈ సెల్ కి. EMF ఆఫ్ ది డానియల్ సెల్ ఎంత వస్తుందంటే మామూలుగా ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ రీడింగ్ ఎంత చూపిస్తుందంటే 1.1 వోల్ట్స్ చూపిస్తుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 1.1 వోల్ట్స్ చూపిస్తుంది. ఆ EMF ని ఎలా క్యాల్కులేట్ చేస్తాం EMF ఎలా వస్తుంది అనేటువంటిది నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడదాం. అండ్ ఇప్పుడు ఏంటంటే మీకు వచ్చిన ఎలా అడుగుతాడంటే గాల్వానిక్ సెల్ ఏదైతే ఉందో దాని యొక్క కన్స్ట్రక్షన్ మాత్రమే అడుగుతాడు. గాల్వానిక్ సెల్ చూసినట్లయితే ఈ రకంగా ఫార్మేషన్ అయి ఉంటుంది. రియాక్షన్ స్టార్ట్ చేసినట్లయితే ఆ రియాక్షన్ ఎలా ఉంటుందండి అనేటువంటిది చూసినట్లయితే ఈ రకంగా కనబడుతుంది. Zn యానోడ్ దగ్గర ఏం జరుగుతుంది క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరిగింది. దేర్ ఇస్ ఆక్సిడేషన్ రియాక్షన్ జరిగింది. క్యాథోడ్ దగ్గర ఏం జరిగింది రిడక్షన్ జరిగింది. ఓవరాల్ గా చూసినట్లయితే ఈ రకంగా మనకి రియాక్షన్ జరిగింది. ఇది వచ్చి మొత్తం ఓవరాల్ గా ఉన్నటువంటి రియాక్షన్. దెన్ ఈ సెల్ ఏదైతే ఉందో ఈ సెల్ ఎలా రిప్రజెంట్ చేయాలి అనేటువంటి దాన్ని చూసినప్పుడు ఇక్కడ ఆక్సిడేషన్ ఏదైతే జరుగుతుందో దట్ కంపల్సరీ must be represented left side. ఆఫ్ సెల్ ఏదైతే ఉందో ఆఫ్ సెల్ ఎక్కడ ప్లేస్ చేయాలంటే లెఫ్ట్ సైడ్ పెట్టాలండి.
ఇక్కడ ఆక్సిడేషన్ జరుగుతుంది కాబట్టి ఆ సెల్ ఎక్కడ ఉండాలంటే మనకి ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ ప్లేస్ చేయాలి. రిడక్షన్ జరిగేటువంటిది ఏదైతుందో దాన్ని ఎక్కడ ప్లేస్ చేయాలంటే ఇలాగా రైట్ సైడ్ ప్లేస్ చేయాలి. అప్పుడు చూసినట్లయితే ఈ యొక్క సెల్ కన్స్ట్రక్షన్ అనేటువంటిది రిప్రజెంటేషన్ ఆఫ్ ది సెల్ ఈజ్ లైక్ దిస్. రిప్రజెంటేషన్ ఈ రకంగా రాయాలమ్మా. ఏంటంటే జడన్ అనేటువంటిది ఏదైతుందో అది మనకి సింగిల్ స్లాష్ ఇండికేట్ చేయాలి. జడన్ అనేటువంటిది ఏదైతుందో దానికి దేనికి కనబడేది జడన్ 2+ విచ్ ఇస్ సాలిడ్ ఫామ్ దేనికి కనబడేది యాక్వస్ ఫామ్ కనబడేది. ఈ మధ్యలో ఈ ఆఫ్ సెల్ ని సాల్వ్ బ్రిడ్జ్ కదా, సాల్వ్ బ్రిడ్జ్ ఇస్ ఇండికేటెడ్ విత్ డబుల్ స్లాష్ తర్వాత ఏది దేనికి కనబడేది Cu2+ which is actually copper sulfate solution. కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అంటే ఏ ఫామ్ లో ఉంది, యాక్వస్ ఫామ్ లో ఉన్నటువంటి కాస్త ఏమైంది ఆ ప్రొవైడ్ చేసేటువంటి 2 ఎలక్ట్రాన్స్ ని తీసుకుని దేనికి కన్వర్ట్ అయ్యింది Cu సాలిడ్ గా కన్వర్ట్ అయ్యింది. దిస్ ఇస్ కాల్డ్ సెల్ రిప్రజెంటేషన్ which is representation of the cell or cell representation ఈ విధంగా ఉంటుంది. ఇది చూసినట్లయితే సెల్ రిప్రజెంటేషన్ మనం ఈ రకంగా దీన్ని రాసేటప్పుడు అంటే ఇది గ్యాల్వానిక్ సెల్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో అది ఈ రకంగా ఉంటుంది. దీంతో పాటు దీనికి నెన్నెస్ట్ ఈక్వేషన్ రాసినట్లయితే ఏ రకంగా ఉంటుంది అనేటువంటి చూద్దాం. అసలు నెన్నెస్ట్ ఈక్వేషన్ ఏంటి అనేటువంటి అన్ని కూడా మనకి ఫర్దర్ క్లాసెస్ లో వస్తాయి. బట్ దీనికి కంటెంట్ రాసినప్పుడు అది కూడా ఇంక్లూడ్ చేయాలి. నెన్నెస్ట్ ఫర్ దిస్ సెల్ ఇస్ నెన్నెస్ట్ ఈక్వేషన్ ఏమొస్తుందంటే E0 minus RT by NF into log concentration of Zn2+ by concentration of Cu2+ వస్తుంది. ఇది దీనికి సంబంధించినటువంటి నెన్నెస్ట్ ఈక్వేషన్. ఈ నెన్నెస్ట్ ఈక్వేషన్ ఎలా కన్వర్ట్ అవుతుంది, ఇది అసలు నెన్నెస్ట్ ఈక్వేషన్ అంటే ఏంటి అనేటువంటిది అంతా కూడా మీకు ఫర్దర్ క్లాసెస్ లో వస్తుంది. బట్ ఏంటంటే ఈ కోచింగ్ ఎండింగ్ లో ఇది రాసుకుంటే నీట్ గా ఉంటది అనేటువంటి విషయంలో ఇది రాయడం జరిగింది అంతే. అండ్ ఇది మొత్తం ఓవర్గా చూసినట్లయితే ఈ యొక్క వర్కింగ్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ అనేటువంటిది ఏదైతుందో అది ఈ రకంగా ఉంటదండి. ఇక్కడ గ్యాల్వానిక్ సెల్ ఎలా తయారవుతుంది అనేటువంటి దాన్ని చూస్తాం, దాని యొక్క వర్కింగ్ ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని చూస్తాం. ఇక్కడ దీనికి ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ చూసినట్లయితే ఎంత రావాలండి 1.1 volts రావాలి. అది ఎలా వస్తుంది అంటేనమ్మా దీనికి ఇక్కడ ఆఫ్ సెల్ ఏదైతే ఉందో దానికి రిడక్షన్ పొటెన్షియల్ ఉంటుందా ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఉంటుందా అంటే ఇక్కడ ఇది ఏమవుతుంది Zn is converted into Zn2+ కాబట్టి which is having oxidation potential. కానీ EMF of this cell is always difference between the reduction potential of the off cells. మనకి ఇక్కడ ఆక్సిడేషన్ పొటెన్షియల్ మాత్రమే ఉంటుంది, దీనికి రిడక్షన్ పొటెన్షియల్ ఉంటుంది. కానీ ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ రైట్ హ్యాండ్ ఎలక్ట్రోడ్ మైనస్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్ ఎలక్ట్రోడ్ రాయాలి. అందువల్ల లెఫ్ట్ హ్యాండ్ కి మనకి ఆక్సిడేషన్ జరిగినా సరే దాని రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ కావాలనుకోండి ఏం చేయాలంటే నెగిటివ్ సైన్ ఇవ్వాలండి. అంటే దానికి ఉన్నటువంటి సైన్ మార్చాలి. అది ఎలాగంటే దీనికి ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఉంటుంది. ఆక్సిడేషన్ పొటెన్షియల్ వచ్చి 0.76 volts ఉంటుంది. మనకి రిడక్షన్ పొటెన్షియల్ కావాలంటే ఇది ఆక్సిడేషన్ పొటెన్షియల్ రిడక్షన్ కావాలంటే -0.76 రాయాలి. అదే దీనికి రిడక్షన్ పొటెన్షియల్ డైరెక్ట్ గానే ఎంత 0.37 ఉంటుందండి. ఇది మైనస్ కాబట్టి ఈఎంఎఫ్ ఆఫ్ దిస్ సెల్ ఈక్వల్ టు 0.5 మైనస్ -0.76 ఉంది. అందువల్ల మీకు ఎంత వస్తుందంటే 1.1 volts వస్తుంది. అది ఎలా వచ్చింది ఏం చేయాలి అనేటువంటిది నెక్స్ట్ క్లాస్ లో మనం క్లియర్ గా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేద్దాం. డానియల్ సెల్ యొక్క కన్స్ట్రక్షన్ వర్కింగ్ వచ్చి ఈ రకంగా ఉంటుందండి. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ వచ్చింది.
ఒకసారి ఈ యొక్క క్వశ్చన్ ఏదైతే ఉందో అది నోట్ చేసుకోండి.